హై ప్రోటీన్ లడ్డు మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో కావాల్సినవి ఒకసారి చూసుకోండి. మీకు నువ్వులు వచ్చేసి ఇట్లాంటి కప్లో ఒక 2 కప్స్ తీసుకోవాలి మనము. తర్వాత బెల్లం కూడా ఒక 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. కొబ్బరి మాత్రం 1 కప్, పల్లీలు 1 కప్ తీసుకోవాలి. దీంట్లో ఒక 4, 5, 6 విలాచీలు ఒకటి మనకు కావాల్సిన ఇది అనమాట. ఇది ఒకసారి మీరు కొలతలు కరెక్ట్గా చూసుకోండి. నువ్వులు ఫ్రై చేసుకోవాలి, లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లైట్గా రోస్ట్ లాగా చేసుకోవాలి. మనం మసాలా కర్రీకి ఎంత ఫ్రై చేసుకుంటామో ఆ టైప్లో కొంచెం లైట్గా ఫ్రై లాగా చేసుకోవాలి. ఎక్కువ మాడితే టేస్ట్ మారిపోతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ పల్లీలు కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల తర్వాత పల్లీలు లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసేసేయాలి. కొబ్బరి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అన్నీ కలిపి దీంట్లో వేసుకోవాలి. మనము కొంచెం విలాచి కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టే ముందు ఇది ఒకసారి విలాచి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కోసం. మిక్సీలో మనము ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకునే అన్నీ కూడా మనము ఆ మిక్సీలో వేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా పట్టుకోవాలి. అది ఆటోమేటిక్గా ఇట్లా ఉంటుంది. మెత్తగా పట్టుకోవాలి. పల్లీలు కొబ్బరి మిక్సీ పెట్టినాం కదా, సేమ్ కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఈ బెల్లం అనేది కూడా ఒకసారి లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టినాం కదా, ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని లడ్డూలుగా చేసుకోవాలన్నమాట. మనం చిన్న చిన్న లడ్డూలు అనమాట. ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు ఇది. పిల్లలు, షుగర్ పేషెంట్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి లడ్డూలు చేసుకుంటే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.